భరద్వాజ గారు ఒక టాపిక్ రేజ్ అయింది. హీరోలు ఇండస్ట్రీ నుంచి హీరోలు గాని, ప్రొడ్యూసర్లు గాని, టెక్నీషియన్స్ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అవును. బట్ కోటాను కోట్లు తీసుకుంటున్నటువంటి హీరోయిన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ అయింది ఇప్పుడు పరిస్థితి. ఒక ఒకళ్ళిద్దరు ఒక అమ్మాయి అనన్య నాగవల్లిగా అమ్మాయి ఒకటి, యాంకర్ స్రవంతి తను రెస్పాండ్ అయినట్టున్నారు. అంటే హీరోయిన్లు రెస్పాండ్ కావడం లేదు అన్న దగ్గర ఇంకొక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే మీరు లోకల్ హీరోయిన్లను తీసుకురావట్లేదు కదా. ఇప్పుడు తన నేటివ్ హీరోయిన్ అనన్య, అందుకని తను ఇమ్మీడియట్గా స్పందించింది. పైగా తను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఏరియాలో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చినాయి ఖమ్మం జిల్లాలో. అందుకని తను ఇమ్మీడియట్గా స్పందించి తన బాధ్యతగా తన డొనేషన్ని ప్రకటించింది. తన మేరకు ఆ అమ్మాయి మేరకు అంతవరకే తనకున్నటువంటి పరిమితిలో మాత్రమే మాట్లాడింది. అది మాట్లాడటమే గొప్ప విషయం. తను తప్ప ఇంకొక హీరోయిన్ కనిపించలేదు ఆ ఏరియాలో. ఎందుకు కనిపించలేదు అంటే వీళ్ళెవరూ కూడా ఇక్కడ వాళ్ళుగా ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళటం మాత్రమే వీళ్ళకి తెలుసు. రెండోది, వీళ్ళు ఎప్పుడూ కూడా తెలుగు ప్రేక్షకుల్ని గౌరవించను కూడా లేదు. తెలుగు ప్రేక్షకుల్ని గౌరవించని వాళ్ళకి తెలుగు ప్రేక్షకులు కష్టాల్లో ఉన్నారు అని అనిపించినప్పుడు పెయిన్ ఎందుకు అనిపిస్తుంది? గతంలో నెగిటివ్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళే. పూజా హెగ్డేని చాలా పెద్ద స్టార్ని చేశాం కదా మనం. చాలా పెద్ద హిట్స్ ఇచ్చారు ఆవిడకి. అవును. అలవైకుంఠపురం ఇవన్నీ. అవును. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటి? తెలుగు ప్రేక్షకుల స్థాయి గురించి ఆవిడ చాలా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు తొడలు చూపిస్తే చాలు, అంతకు మించి వారు పెద్దగా దేన్ని హర్షించరు, ఆదరించరు అన్న టోన్లో మాట్లాడేసింది ఆవిడ. అంటే ప్రేక్షక అభిరుచిని ఆ స్థాయికి కుదించి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. మీరెందుకు నటించారు అనే ప్రశ్న రాలా ఇటు నుంచి. ఈ ప్రశ్న వేస్తారు అనేది తన అంచనాల్లో లేదు. కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్ పద్ధతిలో మాట్లాడేసింది. ఈ ధోరణిలో మాట్లాడినటువంటి ఆవిడకి ప్రేక్షకుల మీద గౌరవం ఎందుకుంటుంది? అందుకని ఆవిడ స్పందించాల. ఆవిడ కూడా కోర్టులు తీసుకెళ్ళింది ఇక్కడ నుంచి. తమన్నా తీసుకెళ్ళింది. తమన్నా రెస్పాండ్ అవ్వాల. ఇప్పటికీ తను ఇక్కడ తెలుగు సినిమాలు చేసే ప్రయత్నంలో ఉంది. అలా చాలామంది కనిపిస్తారు మనకి. ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు తీసుకెళ్ళినటువంటి కీర్తి సురేష్ ఉంది, రష్మిక మందాన ఇప్పుడు ఫామ్లో ఉన్నవాళ్ళు. రష్మిక ఉంది, తను చేస్తోంది. పుష్ప సీక్వెల్లో కూడా తను ఉంది కదా. ఇది కాకుండా ఇంకో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. మొన్న యానిమల్కి భారీ ఎత్తున డబ్బులు సమర్పించినటువంటి చరిత్ర ఉంది. కానీ తను స్పందించాల. అంటే తెలుగు ఆడియన్స్ని ఏ మేరకు గౌరవిస్తున్నారు వీళ్ళు అని. అలాగే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పూజా హెగ్డే ఆవిడ ఒక్కతే కాదు, ఇంతకు ముందు అలా నెగిటివ్గా మాట్లాడిన చరిత్ర ఒకటి ఉంది. తాప్సీ రాఘవేంద్రరావు గారి మీద దాడి చేసింది. అంటే బొడ్డు చూపించి కథ నడిపించేటువంటి ఒక డైరెక్టర్ గారు ఉన్నారు సౌత్లో అని మాట్లాడింది ఆవిడ. చాలా ఈజీ కామెంట్ చేసేసింది తను. ఆయన రేంజ్ ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి అనేది ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఆ అమ్మాయి కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచి ఇది అని చెప్పే ప్రయత్నమే చేసింది. తనకు కూడా గౌరవం ఉన్నట్టుగా కనిపించదు. ఇలా చాలామంది, రష్మిక అన్నారు మీరు, రష్మిక కూడా చేసి ఉండాల్సింది. రన్నింగ్లో ఉంది తను ఇప్పుడు. రన్నింగ్లో ఉంది. పెద్ద అమౌంట్స్ తీసుకుంటున్నారు వీళ్ళు, చిన్న అమౌంట్స్ ఏం కాదు. హీరోయిన్స్ అందరూ కూడా అంటే 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి సందర్భం చూస్తాం మనం. వీళ్ళు కొన్ని లక్షలు ఇవ్వటానికి కూడా ఎందుకు ముందుకు రాలేదు అంటే, సినిమా చేశామా, చేతులు దులుపుకుని వెళ్ళిపోయామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు శనగలు తిని చేతులు కడుక్కోండి అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనని ఆదరించినటువంటి ప్రేక్షక లోకం అనేది ఎక్కడా కూడా వీళ్ళ స్మృతి పదంలో కానీ వీళ్ళ మాటల్లో కానీ వ్యక్తం కావడం లేదు. కీర్తి సురేష్ ఉంది, ఆవిడ ఈ మధ్యకాలంలో ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే డ్యాన్స్ విషయంలో కంపేర్ చేయాల్సి వస్తే చిరంజీవి గురించి మాట్లాడతారు కానీ చిరంజీవి గారి కంటే కూడా విజయ్ గొప్ప డాన్సరు అనేసింది ఆవిడ. అది చాలా కాంట్రవర్సీ అయింది ఇక్కడ. తను దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వటం కానీ సారీ చెప్పడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అంతకు ముందు ఆయనతో చెల్లెలుగా నటించింది. చెల్లెలుగా నటించింది. ఆ సందర్భంగా ఆయన చాలా
అంటే తన గురించి చాలా గొప్పగా మాట్లాడాడు తను. ఇంటి నుంచి చిరంజీవి ఇంటి నుంచి ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్ పట్టుకొచ్చామని చెప్పారని తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా జనాలు భావించారు ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత. ఇప్పటికీ తను ఆదరిస్తున్నారు తెలుగు పరిశ్రమ. మొన్న కల్కి సినిమాలో డబ్బింగ్ చెప్పించాడు ఆయన, బుజ్జి క్యారెక్టర్కి చెప్పించి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చుంటారు కదా. ఇప్పటికీ తను తెలుగు ఇండస్ట్రీతో లింక్ అయి ఉంది. మహానటి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తనతో నడిపించిన చరిత్ర ఉంది ఇక్కడ. మరి తను రెస్పాండ్ అవ్వాలి కదా. ఇక్కడ ఇంత జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వరదలు వచ్చి తెలుగు రాష్ట్రాలు రెండు అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి, ఈ కండిషన్కి రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా? అంటే మీకు ప్రేక్షకుల మీద గౌరవం ఉందా లేదా? మిమ్మల్ని మోస్తున్నారు వాళ్ళ భుజాల మీద. మీకు ఇంత భారీ రెమ్యూనరేషన్లు ఎందుకు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు? ఏ నమ్మకంతో ఇస్తున్నారు? జనాలు మిమ్మల్ని చూస్తారనే కాన్ఫిడెన్స్తో. ఆ జనాల మీద మీకు గౌరవం లేకపోతే ఎలాగా? మినిమం గౌరవం లేకపోతే మీకు తెలుగు సినిమా మీద గౌరవం లేదు, తెలుగు ప్రేక్షకుల మీద గౌరవం లేదు, బాధ్యత లేదు. కానీ ప్రొడ్యూసర్లు ఇచ్చే డబ్బుల సంచుల మీద మాత్రం గౌరవం ఉంది. అది కూడా ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్ అన్నాడు, మనం అనవసరంగా బయట నుంచి హీరోయిన్లను తెస్తున్నాం కానీ వాళ్ళు ఎక్కడా రెస్పాన్సిబుల్గా లేరు. అంటే ప్రమోషన్స్ చేయటం అనేది అదనపు భారంగా భావిస్తున్నారు వాళ్ళు. దానికి విడిగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు అని మాట్లాడాడు స్టార్ ప్రొడ్యూసరే. కాబట్టి ఈ కండిషన్లో ఉన్న హీరోయిన్స్ని ఈ బయట నుంచి పట్టుకొచ్చి చేయించడం అవసరమా అనే చర్చ వస్తుంది. చాలామంది అంటే అనన్య ఒక్కతే చేసింది, మిగిలిన హీరోయిన్లు ఎవరు కనిపించట్లేదు. హీరోలు అందరూ దాదాపుగా స్పందించారు వాళ్ళ స్థాయిలో. విశ్వక్సేన్ అందరూ తన స్థాయిలో తను స్పందించాడు. అక్కడ 5 లక్షలు ఇచ్చాడు, ఇక్కడ 5 లక్షలు ఇచ్చాడు. కానీ హీరోయిన్స్ వైపు నుంచి స్పందించకపోవడం మీద సీరియస్గా ఎలిగేషన్ ఇండస్ట్రీ మీదే పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎందుకు పరభాషా హీరోయిన్లను పట్టుకొస్తున్నారు? వాళ్ళు ఏ మేరకు అటాచ్ అవ్వట్లేదు. ఇక్కడ సుదీర్ఘమైన కెరియర్ నడిపినటువంటి హీరోయిన్స్ ఉన్నారు. కాజల్ ఉంది, కాజల్ కంటే ముందు సిమ్రాన్ ఉంది, సౌందర్య ఇక్కడ హీరోయిన్ కాదు, కన్నడ నుంచి వచ్చినటువంటి నటి ఆవిడ కూడా, రష్మిక లాగానే దాదాపుగా. ఇలా చూసుకుంటూ వెడితే తెలుగులో చాలా కాలంగా అసలు తెలుగు హీరోయిన్స్ ఎక్కడున్నారు? ఇక్కడ డికేట్స్, దశాబ్దాల తరబడి నడిపారు కదా. అనుష్క ఉంది కదా, అనుష్క సుదీర్ఘ కెరియర్ ఇక్కడే నడిపింది. వీళ్ళెవరూ స్పందించట్లేదు అసలు, కనీసం ఇటు తిరిగి చూడడం లేదు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచి తెలుగు హీరోయిన్ల దిశగా కళ్ళు పెట్టకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇంకొకసారి కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది మళ్ళీ.